everyone and welcome back to my channel Varu Gift Nest. So ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా ఫన్గా ఉండబోతోంది. దిస్ వ్లాగ్ ఈజ్ షాపింగ్ విత్ సిఫోరా విత్ మై ఫ్రెండ్స్. సో మనం షాపింగ్కి వెళ్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. హానెస్ట్గా చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్తో షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం. బికాస్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫన్స్ చేస్తాము, యాక్టివిటీస్. అదొక డిఫరెంట్ వైబ్ లాగా అనిపిస్తుంది నాకు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే లైక్ ఏం కొనకూడదు, జస్ట్ చూసేసి వస్తాం అనిపిస్తుంది. బట్ లోపలికి వెళ్ళగానే మనం ఆగుతామా? నో, కంపల్సరీగా ఏదో ఒకటి కొనే వస్తాం కదా బయటికి. సో ఈ షాపింగ్ మాల్ యాక్చువల్గా ఎక్కడంటే మెల్బర్న్ సెంట్రల్ సిబిడి, లైక్ మెల్బర్న్ సిబిడిలో ఉంది. ఇది మెల్బర్న్ సెంట్రల్లో, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిఫోరా ప్లేస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ క్లాక్ ఏంటంటే లైక్ ప్రతి అవర్కి మనకి లైక్ ప్యారెట్స్ అవి బయటకు వచ్చి ఒక మ్యూజిక్ ఇస్తుంది. అది వన్ ఆఫ్ ద పాయింట్ టు సీ ఇన్ ఆస్ట్రేలియా. సో అందరు వచ్చి గంటకి అది వచ్చి చూసుకుని వెళ్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా నేను కుదిరితే అది రికార్డ్ చేసి నేను పేజ్లో పెడతాను. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరు గిఫ్ట్ నెస్ట్. సో లోపలికి వెళ్ళిపోయాం మేము, ఇంకా మొత్తం సిఫోరాలో చూస్తున్నాం యాక్చువల్గా. సో మెయిన్ థింగ్ మేము షాపింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఏంటంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయింది మా కంపెనీలోనే, బట్ వేరే లొకేషన్కి. సో తను వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అయ్యి. సో వన్స్ షీఈస్ గోయింగ్ కాబట్టి వీ ఆల్ థాట్ ఒక 5-6 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అనుకున్నాం వీ విల్ బై హర్ సంథింగ్, ఏదన్నా గిఫ్ట్ ఇద్దాం గుర్తుగా అని. బట్ నేను చాలా ట్రై చేసాము, స్వరోస్కి చూసాము అండ్ పండోరాలో కూడా చూసాము. బట్ ఏది నాకు అంత నచ్చలేదు. లైక్ ఇంత మనీ పెడుతున్నప్పుడు వీ వాంటెడ్ సంథింగ్ స్పెషల్ టు గిఫ్ట్ హర్. సో నేను ఎందుకో సరదాగా తనను అడిగాను అనమాట, ఏదన్నా ఏమంటావు, ఏం గిఫ్ట్స్ నచ్చుతాయి నీకు, ఇలా మేమంతా ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము అని. ఈజీగా ఉండదు యాక్చువల్గా. ఏంటంటే ఆస్ట్రేలియా జనరలీ అందరూ గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చేస్తారు. బట్ నాకెందుకు గిఫ్ట్ కార్డ్స్ కన్నా ఏదన్నా వస్తువు ఇస్తే తనకు గుర్తుగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఎంతమంది రిలేట్ అవుతారు చెప్పండి కామెంట్ బిలో. సో ఇంకా తను ఏంటంటే లేదు నేను కూడా వస్తాను మీతో పాటు బయటికి, మనం కలిసే తీసుకుందామని చెప్పింది. సో మేమందరం కలిసి, ఇంకా నేను తిను ఇంకా వేరే అమ్మాయి కలిసి వెళ్ళి మేము కొందామని డిసైడ్ అయ్యాము. సో మొత్తానికైతే ఫ్రేగ్రెన్సెస్ చూస్తాను అని చెప్పింది. తన దగ్గర ఆల్రెడీ మేకప్ చాలా ఉంది అని చెప్పింది. సో ఫ్రేగ్రెన్సెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేసాయి. అసలు ఫౌండేషన్స్ అని, మేకప్స్ అని, కన్సీలర్స్, బ్లషెస్, లిప్ ప్రోడక్ట్స్, హైలైటర్స్, అసలు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయి అసలు మార్కెట్లో. సిఫోరాలో యాక్చువల్లీ ఈసారి కలెక్షన్ చాలా యూనిక్గా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా యాక్చువల్లీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ చెక్అవుట్ చేస్తున్నారు. సో నేను లోపల ఏంటంటే బాడీ వాష్, అది యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి వాడేదాన్ని. బట్ నాకు మధ్యలో మళ్ళీ నార్మల్ డోవ్కి షిఫ్ట్ అయిపోయాను. బట్ ఎందుకో నాకు సడన్గా అక్కడ కనిపించేసరికి, అండ్ వన్ మోర్ థింగ్ అంటే సేల్ ప్రైస్లో కూడా ఉంది. ఓ వై నాట్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. సో అది తీసుకుని అయితే ఇంకా మేము ఓకే అనిపించింది. అండ్ మా కొంచెం కాస్మెటిక్స్ అవి కూడా ట్రై చేస్తున్నాం, జస్ట్ అలా చూస్తున్నాం అంతే, ఎట్లా ఉన్నాయి ఏంటి మార్కెట్, అసలు ప్రొడక్ట్స్ షేడ్స్ అన్నీ అని. మేకప్ నేను ఎక్కువగా అంత యూజ్ చెయ్యను. బట్ లిప్ గ్లాస్, లిప్ లైనర్, లిప్ బామ్స్ అలాంటివి ఈ మధ్య ఎందుకో నాకు బాగా లిప్ బామ్స్ ఇలాంటివి బాగా నచ్చుతున్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్ చూస్తున్నారా మీరు, లైక్ దిస్ ఇస్ ఐలాషెస్కి పెట్టుకునేది. దట్ ఈస్ సో గుడ్ యాక్చువల్లీ. లైక్ మనకి ఐ లిఫ్టింగ్, లైక్ ఫిల్టర్స్ కూడా అక్కడ న్యాచురల్ ల్యాషెస్ ఇచ్చేస్తుంది, లైక్ ఐ మస్కారా టైప్ న్యాచురల్ ఫిల్లింగ్గా. నేను ఒకటి యాక్చువల్లీ తీసుకున్నాను, అది ఒకసారి నేను ఈసారి మీకు పెట్టుకుని చూపిస్తాను. మనకు న్యాచురల్గానే మనము ల్యాషెస్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ సో గుడ్. మేకప్ అంటే ఎంత మందికి ఇష్టం చెప్పండి నాకు కామెంట్ బిలో చేయండి. ఎంతమంది మేకప్స్ లవర్స్ ఉన్నారు అని. అసలు గుచ్చి బ్రాండ్లో అయితే నేను ఒక లిప్స్టిక్ ట్రై చేశాను, నాకు అసలు ఎంత నచ్చిందంటే ఆ షేడ్ మాత్రం చాలా చాలా బాగుంది. గుచ్చి, టామ్ ఫోర్డ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఏంటంటే అవి యాక్చువల్గా
ఫినిషింగ్ అండ్ కవరేజ్ కూడా చాలా బాగా ఇస్తాయి. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయని చెప్పారు వాళ్ళు. బట్ ఇంకా చూస్తున్నాం, ఇంకా మేము స్కిన్ కేర్ కూడా ట్రై చేయాలి. నాకు యాక్చువల్లీ ఒక స్కిన్ కేర్ బాగా సెట్ అయిపోయింది అనమాట నా ఫేస్కి. సో నేను అదే యాక్చువల్గా ఎక్కువ అవే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా అందుకే ఇక్కడ నేనేమీ ఎక్కువగా తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా ఒక బాడీ లోషన్ అని అనుకున్నా, బట్ బాడీ లోషన్ కూడా కుదరలేదు. జస్ట్ బాడీ వాష్ ఒక్కటి ట్రై చేసి ఇంకా మిగిలినవన్నీ జస్ట్ అలా చూస్తున్నాను అంతే. కొత్తవి లైక్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండీ రీల్స్లో ఉన్నాయి కదా ఈ గ్లాస్ బామ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఫినిషింగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ కంపారిటివ్లీ. బట్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. ఫైనల్గా అయితే నా కొలీగ్కి ఒక ఇది నచ్చేసింది, ఒక పర్ఫ్యూమ్ నచ్చిందని చెప్పింది. బట్ ఇంకా మనం ఆగుతామా, 10 minutes ఇంకా చూద్దాం, కలెక్షన్స్ ఇంకా చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో బ్లషెస్ వేసుకుంటున్నారు, చూడండి క్యూట్గా బ్లష్ వేసుకుంటుంది తను. అండ్ ఉన్న మేకప్ అంతా మొత్తం రాసేసుకుంటున్నాం అనమాట. అక్కడ మనం యాక్చువల్లీ మేకప్స్ అన్ని ట్రై చేయొచ్చు. సో వాళ్ళు అక్కడ ఏంటంటే క్లాసెస్ కూడా తీసుకుంటారంట, మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఎవరికన్నా లైక్ మీకు మేకప్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే వీళ్ళ దగ్గర మనం కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. సమ్ $100 ఎంతనో ఛార్జ్ చేస్తారు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మనల్ని దగ్గరగా ఉండి లైక్ దే టీచర్స్ ప్రాపర్ మేకప్ ప్రొఫెషనల్గా ఎలా చేసుకోవాలి అని. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ షీ లెర్న్ మేకప్ ఫ్రమ్ సిఫోరా అండ్ తను ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. తను ఇండియా వెళ్ళిపోయి లైక్ తన ప్రొఫెషనే మార్చేసుకుంది మేకప్లోకి. లైక్ కలర్స్ మిక్సింగ్ అంతా మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ అది ఉంది అనుకుంటే ఒకసారి ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా మీరు కనుక్కోండి. ఈవెన్ మెకాలో కూడా ఉన్నాయి ఇలాంటి మేకప్ కోర్సెస్ విచ్ ఆర్ సో యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ టైమ్ ఆఫ్ జనరేషన్లో ఏంటంటే లైక్ ఏదో ఒక అదర్ కరికులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాల్సిందే అనిపిస్తుంది. ఏమంటారు చెప్పండి? ఎస్. సో ఇంకా పర్ఫ్యూమ్ అయితే తనకు అది బాగా నచ్చింది. సో ఇది తీసేసుకుంటున్నాం మేము. సో ఇంకా ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ వేరే మయర్లో అండ్ వేరే స్టోర్స్లో కూడా ఇంకా సేల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము. సిఫోరాలో యాక్చువల్లీ $245 అని చూపించాడు, బట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేదు ఆ రోజు, లేదంటే మేము అక్కడే తీసేసుకునే వాళ్ళం. బట్ సమ్హౌ మేము ఇంకా బయటకు వచ్చేసాము. సరే ఉట్టి నేను బాడీ వాష్ ఒకటే తీసుకున్నాను, ఇంకా సిఫోరాలో ఏం తీసుకోలేదు. సరే అని చెప్పి మేము బయటికి వెళ్ళేసరికి మయర్లో సరే ఎక్స్ప్లోర్ చేద్దాంలే, మయర్కి కూడా వెళ్ళి చూద్దాం వేరే షాప్స్లో కూడా అని అనుకున్నాము. సో మొత్తానికైతే చెప్పాలంటే మయర్లో నాకు ఇంకా చాలా తక్కువకే దొరికింది. లైక్ ఆల్మోస్ట్ $196కే దొరికింది. అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ $50 వీ సేవ్డ్. సో గైస్ ఎవరన్నా సరే కూడా డేవిడ్ జోన్స్, మయర్ ఇలాంటివి కూడా చెక్అవుట్ చేస్తూ ఉండండి ఎవరికన్నా ఆఫర్స్, డీల్స్ ఇవి కావాలి అనుకుంటే. లైక్ బ్లైండ్గా మేము సిఫోరాలో కొనేసి ఉంటే కనుక లైక్ ఆల్మోస్ట్ నాకు $50 డిఫరెన్స్. అంటే ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద కూడా మీరు డిస్కౌంట్స్ చూసే కొనుక్కోండి. కెమిస్ట్ వేర్ హౌస్లో కూడా కొనుక్కోవచ్చు, బట్ ఎందుకో మేము కెమిస్ట్లోకి వెళ్ళలేదు. వీ వాంటెడ్ టు బై ఇన్ సమ్ బ్రాండెడ్ ఓన్లీ. సో ఇంకా అయిపోయింది షాపింగ్. ఇంకా కొరియన్ స్కిన్ కేర్కి వచ్చేసాము, ఇక్కడ కే బ్యూటీ అని. ఇక్కడ కూడా కొంచెం మేకప్ అవి ఎక్స్ప్లోర్ చేసాము, బట్ వీ డెంట్ బై ఎనీథింగ్. కొరియన్ స్కిన్ కేర్ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసేదాన్ని. నాకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా రిజల్ట్ ఇచ్చాయి. నా స్కిన్కి చాలా పింపుల్స్ ఉండేవి విచ్ హెల్ప్డ్ మీ అ లాట్. నేను అవి కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి స్కిన్ కేర్, సో దట్ నేను మీకు స్కిన్ కేర్ కూడా చేసి పెడతాను. సో దట్ మేబీ యూస్ఫుల్గా ఉండొచ్చేమో కదా, నాలాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంకా అయిపోయాక మేము ఇంకా ఫైనల్గా బాగా అలసిపోయాం తిరిగి. ఇంకా మేము కొంతసేపు లంచ్ చేద్దామని డిసైడ్ అవుతాం. అప్పటికే టైం ఆల్మోస్ట్ 3 అయిపోయింది గైస్. మేము ముగ్గురం ఫుల్ హంగ్రీగా ఉన్నాం, అసలు ఫుల్ ఆకలేసి వస్తుంది. ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే లంచ్ చేసేసుకున్నాము. లంచ్ చేసేసుకుని ఇంకా వాళ్ళు హీటర్స్ కూడా ఆన్ చేశారు. లంచ్ చేసి కొంతసేపు అలా ఫొటోస్ అవి తీసేసుకున్నాము. ఆప్రికాట్ డిలైట్ కావాలి అని మా ఫ్రెండ్ అడిగితే అక్కడ వారి దగ్గర లేదు ఆ రోజు. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు ఏంటంటే చిల్లీ ఇండియా ఇన్ మెల్బర్న్ సెంట్రల్ ఓన్లీ. సో అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. దానిలో ఫుడ్ అయితే అల్టిమేట్, చాలా బాగుంటుంది విత్ టేస్ట్ అండ్ ఆల్.
ఇంకా ఫైనల్గా లంచ్ చేసేసుకొని ఇంకా బయటకు స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. ఇంకా చాలా చాలా ప్లేసెస్ కూడా తిరిగాము ఆ రోజు. 1 డేలో మేము చాలా ప్లేసెస్ కూడా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి లైక్ గర్ల్స్ outing లాగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.